ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది సామాన్య కాలంలో 14వ ఆదివారం. ఈనాటి పట్టణాల ముఖ్య ధ్యానాంశము దైవ సేవకుల జీవితం, ప్రవక్తల దైవ పిలుపు, దానిలో మలుపు. ఈరోజు గురువు జీవితమును ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాటి పట్టణాలు ఈ విషయాల మీదనే మనతో మాట్లాడుతూ ఉన్నాయి. శ్రద్ధగా ఆలకించి దైవ సేవకుల జీవితాన్ని పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. జాన్ క్విన్సీ యాడమ్, 6th ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అమెరికా దేశానికి 6వ ప్రెసిడెంట్ గారు జాన్ క్విన్సీ యాడమ్స్ అనే ఈ వ్యక్తి ఈ విధంగా అంటాడు: ఐ వుడ్ రాదర్ క్లీన్ ఫిల్త్ ఫ్రమ్ ద స్ట్రీట్ దాన్ బికమ్ ప్రెసిడెంట్. నేను వీధుల్లో పడిన చెత్తనైనా ఏరుకుంటాను, కానీ ప్రెసిడెంట్ని మాత్రం అవ్వను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏమిటి ఈ మాటల అర్థం ఏమిటి అంటే, ఒక బాధ్యత ఒకరి మీద పెట్టబడింది అంటే ఆ బాధ్యతకు తగ్గట్లు జీవించాలి, బాధ్యతను సక్రమంగా నెరవేర్చగలగాలి. ఆ బాధ్యత అనేటువంటిది ఏదో సింపుల్ టాస్క్ కాదు, అది చాలా బరువైనటువంటి బాధ్యత, అది నెరవేర్చవలసినటువంటి బాధ్యత. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకని ఏ జాబ్ అయినా, ఏ వృత్తి అయినా, ఏ కుటుంబ వ్యవస్థ అయినా, కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి తల్లి అయినా ఒక బాధ్యతతో ఉన్నారు అంటే అది సాధారణమైనటువంటిది కాదు, సింపుల్ కాదు, అది చాలా బరువైనటువంటిది, పెద్దది. మనం గుర్తించాలి, గమనించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ పిలుపు కూడా ఇంతే. అది పూలపాన్పు కాదు, ముళ్ళుంటాయి కిందన. దైవ పిలుపులో ఏదో ఎవరో పిలిస్తే వెళ్ళిపోయాము, అక్కడికి వెళ్ళిపోయి 12 సంవత్సరాలు గురు తర్ఫీదును పొందేశాము, గురువైపోయాం కాదు. దేవుడు స్వయంగా పిలుచుకుంటేనే, దేవుడు స్వయంగా అభిషేకిస్తేనే గురువు జీవితము. ఇది మనం గుర్తించాలి, గమనించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ఈరోజు మొదటి పట్టణం కానీ సువిశేష పట్టణం కానీ బాగా గమనిస్తే, ప్రవక్తలు ఎక్కడా కూడా గౌరవించబడడం లేదు. దైవ సేవకులు భయపడిపోతున్నారు, సువార్త సేవ చేయడానికి వెనకంజ వేస్తూ ఉన్నారు. బైబిల్లో మనం చూస్తాం, దేవుడు మోషేని పిలుచుకున్నప్పుడు తప్పించుకుందామని చూశాడు. ఏం చెప్పాడు? షాకులు వంక సాకులు చెప్పాడు. నేను నత్తోడిని, నాకేం రాదు, నన్ను వదిలేయి ప్రభు. దైవ పిలుపులో అది ఈజీ అనుకుంటాం, సులువు అనుకుంటాం, కానీ కాదు. చాలా బాధ్యతతో కూడినటువంటిది, బరువైనటువంటి బాధ్యత. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా గమనించాడు. దేవుడు ఎన్నుకున్న తర్వాత ఎన్ని బాధలు భరించాడు మోషే. ఇజ్రాయేల్ ప్రజలందరూ ఏం తిట్టుకున్నారు? నువ్వు మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావే ఇక్కడికి, ఎంత తిట్టుపోసుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, భరించాడు. చాలా వరకు కూడా దేవుని పేరు మీద వెళ్ళాడు కాబట్టి, దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి భరించాడు. తర్వాత ఇర్మియా కూడాను ఏ వంక సాకు చెప్పాడు తెలుసు, ప్రజల గురించి తెలుసు. సువార్త చెబితే, వాక్కు చెబితే ఎవరు వినరని తెలుసు, ప్రజలు మొండివాళ్ళని కూడా తెలుసు. ఈరోజు మొదటి పట్టణంలో ఆలకించాం కదా, దేవుడే స్వయంగా చెబుతున్నాడు. ఏమంటున్నాడు యెహెజ్కేలు ప్రవక్తకు? ఇదిగో వాళ్ళు మొండివాళ్ళు, నా మాటనే ఖాతరు చేయలేదు, నన్నే లెక్క చేయలేదు, అయినా సరే నువ్వు వెళ్ళు, వాళ్ళ మధ్యలో ఉండు, కనీసం మా మధ్యలో ఒక ప్రవక్త వెలసాడు అన్న భయంతో ఉంటారు. దేవా, నీ మాటను విన్నటువంటి వాడు నా మాటనేం వింటాడు? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడు? అయ్యా, నేను బాలుణ్ణి,
నేను చిన్నవాడిని, నా మాట ఎవరు వింటారు, నా మాట ఎవరు ఖాతరు చేస్తాడు, తప్పించుకుందామని చూశాడు. కానీ దేవుడు పట్టుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రవక్తలు చాలా బాధపడ్డారు, ఇబ్బందులు పడ్డారు, అనేక మాటలను పడ్డారు కూడాను. మొన్నటి శుక్రవారం రోజున ప్రభువు చివరికి ఏమన్నాడు ఆమోస్ తోటి? ఇంకా మీకు వాక్కు కరువైపోతుంది, ఇంకా బోధన చేసేటువంటి ప్రవక్తలు ఎవ్వరు ఉండరు, జాగ్రత్త సుమా, ఇప్పుడే ఆలకించండి, ఇప్పుడే వినండి, మీకు వాక్కు కరువైపోయేటువంటి రోజులు వస్తూ ఉన్నాయి, జాగ్రత్త. మిమ్మల్ని నడిపించేటువంటి నాయకులు మీ నుండి కనుమరుగైపోతారు, జాగ్రత్త. దైవ సేవకులు కనుమరుగైపోతారు, జాగ్రత్త. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకని ప్రవక్తలందరూ కూడా చాలా భయపడిపోయారు. ప్రజల నుండి అనేకమైనటువంటి ఇబ్బందులు, చాలా బాధలు భరించారు. అందుకని ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం 2:30. ఆలకించారా? మీరు గర్జించు సింహం వలె, అంటే ప్రజలు ప్రవక్తల పట్ల, దైవ సేవకుల పట్ల ఏ విధంగా వర్తిస్తూ ఉన్నారు? గర్జించు సింహం వలె వాళ్ళని భయపెట్టేసి, వాళ్ళని బాధ పెట్టేసి, వాళ్ళని చివరికి చంపేసి, ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్కును దూరం చేసుకుంటూ ఉన్నారు ప్రజలు. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనము. ఆమోసు 2:12. అయినను మీరు నజరేయులచే ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవక్తలను ప్రవచనము చెప్పనీయరైతిరి. చూసారా? ప్రవక్తలను ప్రవచనాలు చెప్పకుండా చేశారు మీరు. తర్వాత వచనాలు లూకా శుభవార్త 13:34 వచనము. లూకా శుభవార్త 13:34. ఓ యెరూషలేమా, నీవు ప్రవక్తలను చంపి దేవుడు పంపిన ప్రతినిధులపై రాళ్ళు రువుచున్నావు. రాళ్ళు రువుచున్నారు, రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు, తరిమేస్తున్నారు, మీ నుండి దూరం చేసుకుంటున్నారు ప్రవక్తలను. ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు, మీ దగ్గర వెలసినటువంటి, మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రవక్తలను, దైవ సేవకులను గౌరవించండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 36వ వచనము. కొందరు వెక్కిరింపబడి కొరడా దెబ్బలు తినిరి. ఆలకించండి. ప్రవక్తలు ఏ విధంగా హింసింపబడ్డారు? వెక్కిరించారు, ఏడ్పించారు. తర్వాత మరికొందరు బంధింపబడి చెరసాలయందుండిరి, చెరసాలలో వేయించారు, జైలుకు కూడా తీసుకుని వెళ్ళారు. ఆ మహానుభావులు మన చుట్టుప్రక్కల కూడా ఉన్నారు. దురదృష్టం ఏమిటి అంటే మన సంఘస్థులు అయ్యారు. మన సంఘస్థులే కొంతమంది గురువులను ఇబ్బందులు పెట్టి వాళ్ళను జైలు వరకు కూడా తీసుకెళ్ళినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఒక్కసారి చరిత్రను నెమరు వేసుకోండి. శాపం ఖచ్చితంగా దేవుని యొక్క కోపం, ఉగ్ర రూపం చూస్తారు. తర్వాత వచనాలు చదవండి అమ్మా. వారు రాళ్లచే కొట్టబడిరి, రంపములచే 2 భాగములుగా కోయబడిరి, కత్తితో నరకబడిరి. గొర్రెల యొక్కయు మేకల యొక్కయు తోళ్లను కప్పుకొని శ్రమలు హింసలు పడుచు దరిద్రుల వలె వారు వీధుల వెంట తిరిగిరి. ఇది ప్రవక్త యొక్క జీవితము. ప్రవక్తని ఇబ్బందులు పెడుతున్నటువంటి తీరు ప్రభువు గుర్తు చేస్తున్నాడు వాక్యము ద్వారా. శ్రద్ధగా విందాం. ఏంటి ప్రభువు ఏ విధంగా ఉగ్రుడైపోతాడు? ప్రవక్తల్ని హింసిస్తే, తన యొక్క సేవకులను బాధ పెడితే ఏ విధంగా కోపం చూపిస్తాడు? నిజంగా ప్రవక్తల ఎడల దేవుడున్నాడా? వాళ్ళని ఇబ్బందులు పెడితే దేవుడు నిజంగా కోప్పడతాడా? వాక్యం ప్రకారం వెళ్దాం.
రాజుల 2వ గ్రంథం 36వ అధ్యాయము 16వ వచనము. 25 వరకు ఉన్నాయి. రాజుల దినచర్యలు 2వ గ్రంథము 36, 26, 16, 36, 36, 16. వారు ప్రభువు ప్రవక్తలను గేలి చేసిరి. ఆలకించండి. వారు ప్రజలందరూ ప్రభువు ప్రవక్తలను గేలి చేసిరి. వారిని ఎగతాళి చేసి ప్రభువు వాక్కును తృణీకరించిరి. చివరకు ఆలకించండి. ప్రభువు మహా ఉగ్రుడు కాగా వారు ఆ కోపము నుండి ఆయన కోపము నుండి తప్పించుకెళ్ళకపోయారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క హెచ్చరిక స్వీకరించుదాం. ప్రవక్తల పట్ల మన గౌరవాన్ని తప్ప, ప్రవక్తల పట్ల మన వినయ విధేయతలు తప్ప, వాళ్ళని కించపరచడం, ఎగతాళి చేయటం, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయటం చేస్తే దేవుని యొక్క ఉగ్ర కోపానికి గురి అవుతాం. జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ఇర్మియా కూడా జైల్లో పెట్టబడ్డాడు. ఇబ్బందులు పెట్టారు. ఏలియా ప్రవక్తను ఆహాబు రాజుకి 2 సార్లు వార్నింగ్ ఇచ్చినందుకు విగ్రహారాధన కోసం ఏలియాను తరిమేశాడు. కొండల్లో తలదాచుకున్నాడు ఏలియా ప్రవక్త. ఇంత దారుణం. ఈనాటి సువిశేష పట్టణంలో అయితే మరీ దారుణం. ఒకసారి తీసి చదువుదాం. మార్కు శుభవార్త 16వ అధ్యాయం 6వ అధ్యాయము. ఈరోజు క్రీస్తు ప్రభువు కూడా అవహేళనకు గురి అయ్యాడు, ఎగతాళికి గురి అయ్యాడు. ఒక ఎందుకు పనికిరానటువంటి వ్యక్తిగా తీసి పడేశారు ప్రజలు. ఏమంటున్నారు ఆలకించుదాం. 6వ అధ్యాయము 2, 3 వచనాలు. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో ఆయన బోధింప ఆరంభించెను. ఆయన బోధనలను వినుచున్న జనులు ఆశ్చర్యపడి, ఈయనకు ఇవి అన్నీయు ఎట్లు లభించినవి? ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది? ఈయన ఇట్టి అద్భుత కార్యములను ఎట్లు చేయుచున్నాడు? ఈయన వడ్రంగి కాడా? మరియమ్మ కుమారుడు కాడా? యాకోబు, యోసేపు, యోదా, సీమోను అనువారి సోదరుడు కాదా? ఈయన అక్క చెల్లెండ్రు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు తృణీకరించిరి. చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. యేసు ప్రభువుకి సైతము ఈ తృణీకరణ తన కళ్ళ ముందే కనిపించేసింది. సొంత ప్రజలే ఆయన్ని మాకొద్దు, రిజెక్టెడ్, తృణీకరించారు. ఆయన ఆ ఊరు నుండి కూడా బహిష్కరించారు, పంపించేశారు. ఒకానొక సమయంలో రాళ్ళు పెట్టి కొడదామని చూశారు. ప్రభువే తలదాచుకున్నాడు, దాక్కున్నాడు. పాపం ఏం చేస్తాడు? సొంత ప్రజలు. ఎందుకు? కారణం ఏంటి? ఈయన చేసిన తప్పేంటి? దేవుని గురించి బోధించడమా, దైవరాజ్యం గురించి బోధించడమా ఈయన చేసిన తప్పు? బాగుగా ఉండండి, మంచిగా ఉండండి, తప్పులకు దూరంగా ఉండండి, పాపానికి దూరంగా ఉండండి చెప్పడమా తప్పు? ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే క్రీస్తు ప్రభువుకి తృణీకరణ తప్పలేదు. ఏమంటున్నారు వీళ్ళు? ఈయనకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన బెత్లెహేములో పుట్టాడు కదా, మా దగ్గర పుట్టాడు కదా, ఈయన తల్లిదండ్రులు మాకు తెలియదా? వీళ్ళ తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటారు, వడ్రంగి కొడుకు, మాకు తెలీదా? వీళ్ళ అక్క చెల్లెండ్రు మాతో కదా తిరుగుతున్నారు, వీళ్ళ అన్నదమ్ములు మాకు తెలీదా ఏంటి? వీళ్ళ బ్యాక్గ్రౌండ్ మాకు తెలీదా ఏంటి? ఈయన బ్యాక్గ్రౌండ్ అని ఏం చేశారు? యేసు ప్రభువుని తృణీకరించారు, రిజెక్ట్ చేసేసారు. అసూయ. ఎవరైనా మన కళ్ళ ముందు అధికంగా ఎదుగుతూ ఉంటే చూడలేం. అసూయ మనల్ని ఎదగనివ్వదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గుర్తుపెట్టుకోండి, చాలా దారుణం.
మనకి సొంత ప్రవక్తలు ఎక్కడ పుట్టినటువంటి వాళ్ళు మన కళ్ళ ముందు ఎదుగుతున్నటువంటి వాళ్ళని వారి యొక్క ఎదుగుదల చూస్తూ మనం ఓర్వలేనటువంటి పరిస్థితి. సొంత ప్రవక్తలు, సొంత సేవకులు, సొంత ఫాదర్లు కూడా ఈ విధంగానే సొంత ప్రజలే హింసిస్తారు, బహిష్కరిస్తారు, వాళ్ళని తృణీకరిస్తారు. ఎవరైనా బాగోలేదనుకోండి, వాళ్ళకి పక్కన ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకుని వస్తే చీ ఇవ అని తోసి పడేస్తారు. అదే అమెరికా మందులు తీసుకురాని కళ్ళకు అద్దుకొని మళ్ళీ వేసుకుంటాం. ఎందుకు? అమెరికా నుండి వచ్చాయి. అక్కడ వాళ్ళు పంపించినటువంటి మందు తప్ప మరి ఏ మందు పనికిరాదు. అందుకనే తెలుగులో సామెత ఉంది కదా, పక్కింటి పుల్లకూర చాలా రుచిగా ఉంటుందట. సొంత వాళ్ళు, సొంత గురువులు, సొంత సేవకులు కూడా ఇదే పరిస్థితి. ప్రియమైన సహోదరి సహోదరులరా, కళ్ళ ముందు ఎదుగుతూ ఉంటే చూడలేనటువంటి, ఓర్వలేనటువంటి పరిస్థితి. ప్రియమైన సహోదరి సహోదరుల, బాధాకరం, దారుణం. ఇండిఫరెన్స్, ఖాతరు చేయనటువంటి పరిస్థితి, ఖాతరు చేయనటువంటి స్థితి. తర్వాత అంతా కూడా బ్యాక్గ్రౌండ్ చూస్తాం. ఈ వెనకాల ఎంత ఉంది, ఎవరున్నారు, వీళ్ళ తల్లిదండ్రులు ఏంటి, వీళ్ళ కుటుంబం ఏంటి, మాకు తెలియదా ఏంటి? ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్థం చేసుకుందాం. అందుకని ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది కదా, ఫెమిలియారిటీ బ్రింగ్స్ కంటెంప్ట్ అంటారు కదా. బాగా ఎక్కువ పరిచయం ఉంటే వారి విలువను మనం అసలు గుర్తించాం. దగ్గరోడే, మన సొంత వాళ్ళే, మా గురువే, మా ప్రవక్తే, మాకు తెలియదేంటి? అమెరికా నుంచి ఊడిపడినాయి, పక్క రాష్ట్రం నుంచి రాని కాళ్ళు ముక్కేస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, తెలుసుకుందాం. ఇది ప్రస్తుత సమాజంలో జరుగుతుంది. బాధాకరం, చాలా అవమానం కూడా. మార్టిన్ లూథర్ కింగ్ అంటాడు కదా, పీపుల్ వుడ్ బి జడ్జ్డ్ నాట్ బై ద కలర్ ఆఫ్ దేర్ స్కిన్ బట్ ద కంటెంట్ ఆఫ్ దేర్ క్యారెక్టర్. ఎవరైనా ఎదుగుతూ ఉంటే చూడలేనటువంటి, ఓర్వలేనటువంటి పరిస్థితి కదా. ఎవరిని వారి యొక్క రంగును కానీ, ఆస్తిని కానీ, బ్యాక్గ్రౌండ్ని కానీ చూసి తీర్పు చేయకండి. మోసపోతాం, అవమానం, దేవుని యొక్క శాపం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పెళ్లి చేసేటప్పుడు కూడాను ఒకవేళ బాగా డబ్బులుండి, బాగా బలిసినాడు, అమెరికా నుంచి వచ్చిందనుకో సంబంధం, వెంటనే ఇచ్చి చేసేస్తాం పెళ్ళి. ఎందుకు? కారణం ఏంటి? బాగా డబ్బులు ఉన్నాయి, బాగా బలిసాడు, బలిసిన కుటుంబం కదా, కార్లు, మేడలు, మిద్దులు ఉన్నాయి కదా. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది అనమాట ఆడి క్యారెక్టర్ ఏంటో, ఆడి బ్రతికేంటో మనకి. అప్పుడు తెలిసిన తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటే ఏం ఫలితం? ప్రియమైన సహోదరి సహోదరులారా, గుర్తించుదాం. మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి దైవ సేవకుల్ని గుర్తించుదాం. వారిని చిన్న చూపు చూడొద్దు. ఏ గురువుని కూడా వారి యొక్క అంతస్తును చూసి, వాళ్ళ యొక్క సౌందర్యాన్ని చూసి, వారి యొక్క బ్యాక్గ్రౌండ్ను చూసి గౌరవించడం చేయొద్దు. వాళ్ళ యొక్క ఆధ్యాత్మికత, వారి యొక్క ప్రార్థనా జీవితము, వారు గురువులు అంతే. ఈ ట్యాగ్ మర్చిపోకండి, గురువులు అంతే. అంటే మాకు మేము సపోర్ట్ చేసుకోవడం కాదు. ఏమో పొరపాటుని దేవుడు ఇచ్చేసాడు అభిషేకం, ఏం చేస్తాం మరి? తప్పదు. మీరేం చేయాలి? గౌరవించక తప్పదు మరి. అందుకనే వాక్యం కూడా మనకి సెలవిస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 3 వరకు ఉన్నటువంటి వచనాలలో చెబుతారు కదా, చాలా చక్కగా ఉంటాయి. గురువు బలహీనుడే, బలవంతుడు కాదు. ఆకాశం నుండి ఊడిపడలేదు,
మీ నుండే మీలాగే ఉన్నటువంటి వ్యక్తి, మీ నుండి వచ్చినటువంటి వాడే గురువు, దేవదూత కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వచనాలు చదవండి. ప్రతి ప్రధాన యాజకుడును ఆ, ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపములకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడెను. తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములొనర్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును. తానే బలహీనుడు కనుక ఆలకించండి. తాను బలహీనుడు, గురువు బలహీనుడు. మీరు అనుకోకండి గురువులు తప్పు చేయరు, గురువులు పాపాలు చేయరు అనుకోకండి, చేస్తారు. పైలోకము నుండి ఊడిపడలేదు కదా. ఏమంటున్నారంటే తానే బలహీనుడు కనుక తాను బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక ప్రజల పాపముల కొరకే కాక తన పాపములకు కూడా తన పాపముల కొరకు కూడా బలులను బలిని అర్పింపవలెను. అర్పిస్తాడు గురువు. ఇది గుర్తుపెట్టుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులారా. తర్వాత గురువుకి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు ఎక్కడా కూడా తగ్గకూడదు, మిస్ అవ్వకూడదు. వారు మన మధ్యలో ఉన్నారంటే దేవుడే స్వయంగా ఆయన ప్రతి చోట ఉండలేక గురువుని నియమించుకున్నాడు అని మనం భావించాలి. గురువు యొక్క గొప్పతనం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆలకించడానికి ప్రయత్నం చేయండి. ఫ్రెంచ్ థిలాజియన్ లకోడైర్ అనేటువంటి ఒక గొప్ప వక్త, ప్రీచర్ ఈ విధంగా చెప్తాడన్నమాట. ప్రీస్ట్ ఈజ్ అనదర్ క్రైస్ట్ టు లివ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద వరల్డ్ వితౌట్ విషింగ్ ఇట్స్ ప్లెజర్స్, టు బీ ఎ మెంబర్ ఆఫ్ ఈచ్ ఫ్యామిలీ yet belonging to none, to share all suffering, to penetrate all secrets, to heal all wounds, to go from men to God and offer Him their prayers, to return from God to men, to bring pardon, hope, to have a heart of fire for charity and a heart of bronze for chastity, to teach and to pardon and bless always. My God, what a life. And it's yours, O priest of Jesus Christ. తెలుగులో గురువు అపరక్రీస్తు. గురువు లోకంలో ఉన్న సుఖాలకు అతీతంగా ఉంటాడు. ప్రతి కుటుంబములో సభ్యుడే కానీ ఏ ఒక్క కుటుంబానికే పరిమితం కాడు. ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ, హృదయ రహస్యాలను తెలుసుకుంటూ, గాయపడిన మనసులను నయం చేస్తూ, మనుషుల ప్రార్థనలను దేవుని పాద సన్నిధికి చేర్చడం, దేవుని దీవెనలను మన్నింపును ప్రజలకు అందించడము, ప్రేమించడంలో మనస్సు బంగారం, విరక్తత్వంలో కంచు లాంటి మనస్తత్వం. ఓ దేవా, ఎంతటి అద్భుతం, ఆశ్చర్యం క్రీస్తుని పూజ్య గురువు. మీకు అర్థమైంది అనుకుంటున్నా, దీనికి ప్రత్యేకమైనటువంటి వివరణ అవసరం లేదనుకుంటున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఒక గురువు యొక్క గొప్పతనం. చెప్పాను కదా ఇందాకలా, దేవుడు అందరికీ భాగ్యాన్ని ఇవ్వడు. అలాగని అందరూ కూడా దురదృష్టవంతులు అనుకుంటే తప్పే. ఎవరికి ఏ బాధ్యతనివ్వాలో ఆయనకి తెలుసు. ఒక కుటుంబస్తుడిగా నీకు ఈ బాధ్యతనిచ్చాడు, ఒక గురువుగా నీకు ఈ బాధ్యతనిచ్చాడు, ఒక ప్రెసిడెంట్గా దేవుడు నీకు ఈ బాధ్యతనిచ్చాడు, ఒక సీఎంగా దేవుడు నీకు ఈ బాధ్యత. ఎవరికి ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు.
వీటన్నిటికన్నా ఘనమైనటువంటిది, గొప్పది, ఏదో నేను ఈ స్థానంలో ఉన్నానని చెప్పడం లేదు, కానీ గురుత్వము, దైవ పిలుపు. ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్నిటికన్నా ప్రధానమైనటువంటిది ఎవర్ లాస్టింగ్ అండ్ లాస్ట్ ఫర్ ఎవర్, చివరి వరకు ఉండిపోయేటువంటిది గురుత్వం, గురు జీవితం, దైవ పిలుపు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనిని మనం గుర్తించాలి, గమనించాలి. కానీ మనం ఎప్పుడూ కూడా గురువు ఎప్పుడు దొరుకుతాడా తప్పుకి అని ఎదురు చూసేటువంటి ప్రజలు కూడా ఉన్నారు. ఎప్పుడు వేలెత్తి చూపిద్దామా, ఎప్పుడు తప్పుకు దొరుకుతాడా అని చూపించేటువంటి జనాలు చాలామంది ఉంటారు. సంఘంలో ఎంతోమంది ఎదురు చూపులు చూస్తుంటారు. వాళ్ళందరికీ, మీ అందరికీ ఒక మాట, ఈ విధంగానే మనం అనుకుంటాం ఏంటంటే ప్రీస్ట్ ఈజ్ ఆల్వేస్ రాంగ్. చాలాసార్లు ఈ మాటలు వినుంటారేమో, మళ్ళీ ఒకసారి వినండి. ఎందుకు? గురువు ప్రతిసారి కూడా ఏదో పొరపాటు చేస్తుంటాడు అట. ప్రజల దృష్టిలో ఏంటి పొరపాటు చేస్తుంటాడు, ఏం తప్పు చేస్తాడు గురువట? ఆలకించండి. కొన్ని ప్రజలు ఈ విధంగా అనుకుంటారట, ఆలకించండి. ఇఫ్ హీ బిగిన్స్ హిస్ మాస్ ఇన్ టైమ్, హిస్ వాచ్ ఈజ్ ఫాస్ట్. పొరపాటున ముందుగా పూజ మొదలెట్టేశాడు అనుకోండి గురువు, అతని గడియారం చాలా ఫాస్ట్గా తిరుగుతున్నట్టుంది. ఎవరు రాకుండానే మొదలెట్టేశాడు గురువు, జనాలు అనుకోవడం. ఇఫ్ హీ బిగిన్స్ ఎ మినిట్ లేట్, హీ కీప్స్ పీపుల్ వెయిటింగ్. ఒకవేళ పొరపాటున కొంచెం పూజ ప్రారంభించడం లేట్ అయ్యింది అనుకోండి, చూడండి, జనాలందరినీ కూడా వెయిట్ చేసేటట్లు చేశాడు గురువు. ఇక్కడ అందరూ ఉంటే ఇంకా పూజ మొదలవ్వలేదు, జనాలు అనుకునేటువంటి తీరు. ఇఫ్ హీ ప్రీచెస్ టూ లాంగ్, హీ మేక్స్ పీపుల్ బోర్డ్. ఒకవేళ ప్రసంగం కనుక ఎక్కువైంది అనుకోండి, ఏమనుకుంటాం? బా బోర్ కొట్టేస్తుందండి, ఎంతవరకు చెప్తారు, ఎంతసేపు చెప్తారు, ప్రజలు అనుకునేటువంటి తీరు. ఇఫ్ హీ హ్యాస్ ఎ షార్ట్ హోమ్లీ, ఈజ్ అన్ప్రిపేర్డ్. ఒకవేళ తక్కువే చెప్పాడు అనుకోండి గురువు ప్రసంగం, ఏమనుకుంటారు? పాపం ఫాదర్ గారు అంతా రాత్రి ఏం చేశారో ఏంటో, ప్రిపేర్ అవ్వలేదు సరిగాను, ఏం చెప్పాడు, ఏం చెప్పలేదు. ఇఫ్ హీ ఓన్స్ ఎ కార్, ఈజ్ లగ్జూరియస్. ఆయనకి ఒక కారు ఉందనుకోండి, చూసారా ఎంత ధనవంతులు ఫాదర్ గారు, సుఖాలన్నింటినీ కూడా అనుభవిస్తున్నారు ఫాదర్ గారు. ఇఫ్ హీ డజంట్ ఓన్ వన్, ఈజ్ నాట్ విత్ ద టైమ్స్. ఒకవేళ కారు కానీ ఏమి కాస్ట్లీ థింగ్స్ ఏమి లేకపోయిన పక్షాన ఏమనుకుంటారంటే జనాలు, ఆయనకి ఈ లోకం తీరేంటో తెలియడం లేదు. జనరేషన్ మారింది, గురువులు మారాలి. ఇఫ్ హీ విజిట్స్ ఫ్యామిలీస్, ఈజ్ ఆల్వేస్ అవుట్. ఏ కుటుంబంనైనా సరే సందర్శించాడు అనుకోండి, ఏమంటాం? ఎప్పుడు ఈ గురువు ఎప్పుడు బయట ఉంటాడు. ఇఫ్ హీ డజంట్, హీ హ్యాస్ నో కన్సర్న్ ఫర్ దెమ్. ఒకవేళ కుటుంబ సందర్శన జరగలేదు అనుకోండి, అసలు మమ్మల్ని పట్టించేకోడు గురువు, ప్రజలు అనుకునేటువంటి తీరు ఇదంతా. ఇది మన యొక్క కుటుంబాల్లో కూడా మనం చాలాసార్లు అనుకుని ఉంటాంలేండి, ఎవరికొవరికి కనెక్ట్ అయి ఉంటుంది ఇది. ఇఫ్ ఈ ఆస్క్స్ ఫర్ డొనేషన్స్, ఈజ్ ఎ మనీ మేకర్. ఒకవేళ ఇదిగో ఈ సందర్భం ఉంది, కూటం వస్తుంది, కొంచెం డొనేట్ చేయండి అని అడిగారు అనుకోండి, చూసారా డబ్బులు కలెక్ట్ చేసేసుకుంటున్నారు గురువు, దాచేసుకోవడానికేమో దోచేసుకోవడానికేమో. ఇఫ్ హీ డజంట్, ఈజ్ టూ ప్రౌడ్ అండ్ లేజీ. డబ్బులు అడగలేదు అనుకోండి, ఏమనుకుంటాం? చూసారు ఎంత గర్వం ఈయనకి, ఎంత రిచ్చో, లేజీ. ఇఫ్ హీ టేక్స్
time in the confessional is too slow. పాప సంకీర్తన చేసేటప్పుడు కొంచెం గురువు ఎక్కువగా చెప్పాడు అనుకోండి, చాలా స్లోగా ఉన్నాడండి బాబు, ఎక్కువ సమయం తీసేసుకుంటున్నాడు పాప సంకీర్తనలో, అందుకని నేను పాప సంకీర్తనకి వెళ్ళను. ఇఫ్ హీ మేక్స్ ఇట్ ఫాస్ట్, హీ హ్యాస్ నో టైమ్ ఫర్ హిస్ పెనిటెన్స్. ఒకవేళ తొందరగా ఫినిష్ చేసాడు అనుకోండి, అసలు ఈయనకి మాతో సమయాన్ని గడిపేటువంటి సమయమే లేదు. ఇఫ్ హీ రెనోవేట్స్ ద చర్చ్, హీ థ్రోస్ అవే మనీ. ఒకవేళ చర్చ్ని కనుక అందంగా సుందరంగా తయారు చేసాడు అనుకోండి, ఎందుకు గురువు గారు ఇంతగా డబ్బుని వృధా చేసేస్తున్నాడు, అనవసరంగా వేస్ట్ చేసేస్తున్నాడు. ఇఫ్ హీ డస్ నాట్, హీ హ్యాస్ నో ఇనిషియేటివ్. చేయలేదు అనుకోండి పొరపాటున, అసలు ఇటువంటి కార్యక్రమాలు ఏం చేయడే, అభివృద్ధి ఏం ఉండవే. ఇఫ్ హీ వర్క్స్ విత్ ఇఫ్ హీ వర్క్స్ విత్ ది ఎల్డర్లీ, ఈజ్ ఓల్డ్ ఫ్యాషన్డ్. ఒకవేళ గురువు కనుక పెద్దవాళ్ళతోటి ముసలి వాళ్ళతోటి ఉన్నాడు అనుకోండి, గురువు పాత వ్యక్తి, ఎందుకు పనికిరాడు, ఎప్పుడు చూసినా పెద్దోళ్ళతోటి ఈ ముసలోళ్ళతోటి ఉంటాడు. ఇఫ్ హీ వర్క్స్ విత్ ది యూత్, ఈజ్ ఫ్లైటీ అండ్ మోడ్. యూత్ పిల్లలతో ఎక్కువ ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు కూడా యూత్ పిల్లలతోటే ఉంటాడు, మాతో సమయాన్ని గడపడే. If he works with if he is seen with the women, is a playboy. If he goes only with men, he is immature. If he is young, he has no experience. బాగా యవనస్తుడు యువకుడైనటువంటి గురువు ఉంటే, అనుభవం లేనటువంటి గురువు ఎందుకు పనికిరాడు. ఇఫ్ ఈజ్ ఓల్డ్, ఈ షుడ్ రిటైర్. గురువు కనుక ముసలోడు అయిపోయాడు అనుకోండి, వెళ్ళిపోవచ్చు కదా, రిటైర్మెంట్ తీసుకోవచ్చు కదా, ఇంకా ఎందుకు పట్టుకుని వేలాడతాడు. యాజ్ లాంగ్ యాజ్ హీ లివ్స్, దెర్ ఆర్ ఆల్వేస్ పీపుల్ హూ ఆర్ బెటర్ దెన్ హిమ్. ఇఫ్ హీ డైస్, దెర్ ఇస్ నో వన్ టు టేక్ హిస్ ప్లేస్. చచ్చిపోయాడు అనుకోండి, ఆయనలాగా ఇంకెవరు పనికిరారు. ఎంతసేపు చేసాడో, చచ్చిపోయిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకునేటువంటి పరిస్థితి, మనం మాట్లాడుకునేటువంటి తీరు, గురువుల ఎడల మన యొక్క ప్రవర్తన, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగానే ఉంటుంది. గమనించుదాం, గుర్తించుదాం. మన మధ్యన వెలిసినటువంటి గురువులను, ప్రవక్తలను, అమ్మగారులను, దైవ సేవకులను గుర్తించుదాం. దేవునికి మనం విధేయిస్తున్నాము అంటే, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే, నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి గురువులను, దైవ సేవకులను ప్రేమించాలి, గౌరవించాలి, వినయ విధేయతలతో బ్రతకాలి. ప్రభు మనల్ని దీవించి కాపాడునుగాక.